వృశ్చిక ఫలితములు అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం వాళ్ళు మేషరాశిలోకి వస్తారండి. వీళ్ళకి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి 3వ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరం అంతా వ్యయస్థానమైన లోహమూర్తులుగాను ధననాశనం అనేది చేయును. శని సంవత్సరం ఆరంభంలో పూర్వాభాద్రలో సంచారం చేయటం వల్ల వీరికి ఆశాజనకమైన అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవకాశాలు కలుగును. రాహు సంచారం వల్ల శుభ సూచనలు, ఆకస్మిక ధనలాభాలు, దీర్ఘకాలిక సమస్యలు తీరుట, ప్రయాణాలు, ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుట, ఆర్థిక పరిస్థితి మెరుగుపరును. స్నేహితులు, మనస్పర్ధలు, కొత్త వ్యక్తులు కలుగుట, కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 9. వీరు పాటించవలసిన నియమాలు: దత్తాత్రేయ స్వామికి గురువారం పూట పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఉన్నా అవనేవి తగ్గుతాయన్నమాట. పూర్తిగా తొలగిపోవడం అయితే ఉండదండి. ఇది మేషరాశి సంవత్సర ఫలితములు. వృషభ రాశి ఫలితములు: కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములండి. వీరికి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశి యందు తామ్రమూర్తి సామాన్య ఫలితములను, శని సంవత్సరం అంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగాను సర్వసౌఖ్యములు కలుగజేస్తారు. ఈ రాశి వారికి పదోన్నతి అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. గతంలో నిలిచిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. చతుర్దశ స్థానమందు కేతు సంచారం వల్ల నిర్లిప్తతకు కారణమవుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. మరి ఎటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోవాలంటే సంవత్సరం అంతా గణపతి ఆరాధన చేయవలసి ఉంటుంది. తదుపరి మిథున రాశి ఫలితములు: మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములండి. వీరికి ఆదాయం 14, సంవత్సరం మొత్తం వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గుడు మే 15 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరం అంతా దశమ స్థానమందు తామరమూర్తిగా సామాన్య ఫలితములు ఇచ్చును. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంపై దృష్టి పెట్టాలి. సంతానం, ఉన్నత విద్య లభిస్తాయి. వారసత్వంగా సంక్రమించిన ఆస్తులన్నీ దక్కుతాయి. మాటలు అదుపులో ఉంచుకొని కొంచెం నోరు దురుస్థానం తగ్గించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతానానికి వివాహాది శుభయోగములు మరియు ఉమ్మడి వ్యాపారాలు లభిస్తాయి. మంచిగా జరుగుతాయి అన్నమాట ఉమ్మడి వ్యాపారాలు. ఈ సంవత్సరం అంతా గురువుకు సంబంధించిన అంటే సాయిబాబా గారు అవనండి, దత్తాత్రేయ స్వామికి సంబంధించి మీరు పూజ చేయవలసి ఉంటుంది. శ్లోకాలు వారివే చదువుకోవాలి. ఈ సంవత్సరం అంతా మీకు నెగిటివ్ అనేది పోవాలంటే మరి కేజీ పావు శనగలు కూడా మీరు దానం చేసుకుంటే మంచిది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి ఫలితములు: పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ సంవత్సరం మొత్తం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి వ్యయస్థానమైన మిథున రాశి యందు రజతమూర్తిగాను, శని సంవత్సరం అంతా భాగ్యస్థానమందు రజతమూర్తులుగా ఉండి సౌభాగ్యమును కలుగు చేయును. ఫలితం మంచిగా ఇచ్చును. ఫైనాన్స్ రంగం, వడ్డీ వ్యాపారులు బాకీలు వసూలు అయ్యి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రాశి వరకు జాతకులకు రాహు సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అష్టమ రాహు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రాహువు అష్టమ రాశిలో సంచారం వల్ల ఊహించని ధనలాభాలు, ఆకస్మిక వారసత్వం అంటే కొంత వారసత్వం ఆస్తి కూడా పొందుతారు. దాచిపెట్టుకున్న ధనం అనేది మీకు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో ఒడిదుడుకులు అనేవి మొదలవుతాయి. కొంచెంగా ఆరోగ్య సమస్యలు అనేవి మొదలవుతాయి. గురువారం పూట శనగలు కేజింపావు మనము బాబా గారికైనా దత్తాత్రేయ స్వామికైనా మనం ఇచ్చుకోవాలి. రుద్రాభిషేకం అనేవి చేయించుకుంటే ఇంకా మంచిది. వీరి అదృష్ట సంఖ్య 2. సింహరాశి ఫలితములు: సింహం మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర
ఒకటవ పాదము ఆదాయము ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 అండి. ఈ రాశి వారికి గూడు మే 15 నుండి ఏకాదశ స్థానం అయితే మిథున రాశి యందు లోహమూర్తిగాను, ధన వ్యయమును శని సంవత్సరం అంతా అష్టమ స్థానమందు లోహమూర్తులుగా ధన నాశనమును కలుగు చేయును. ఈ రాశి వారు వాణిజ్య వ్యాపారాలందు కొంచెం శ్రద్ధ వహించాలి. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారు. విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యాపారాలు అనేవి సాగిస్తారు. జన్మరాశిలో కేతు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. మరియు మానసిక సంబంధిత సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. కొత్త లక్ష్యాలు చాలా సులభంగా సాధిస్తారు. మీరు ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠించాలి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి ఫలితములు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు అండి. ఈ సంవత్సరం మొత్తం వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గూడు మే 15 నుండి దశమ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరం అంతా సప్తమ స్థానమందు తామరమూర్తులుగాను సామాన్య ఫలితమును కలుగు చేయును. ఆర్థిక వృద్ధి అనేది కలగడానికి అవకాశం ఉందండి. ఖర్చులు అనేవి తగ్గుతాయి మరియు మీ డబ్బు పాతవి ఏమైనా అప్పులు రుణాలు ఉంటే అవన్నీ మీరు పొందగలుగుతారన్నమాట. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శిస్తారు. తీర్థయాత్రలు అనేవి చేసే అవకాశం ఉంది. 9వ ఇంట్లో గురుడు సంచార సమయంలో సంఘములో పలుకుబడి, సంపదలో పెరుగుదల మీకు పెరుగుతుంది. చేపట్టిన కొత్త ప్రాజెక్టులన్నీ పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా మీకు లభిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సంవత్సరం ఆరాధించవలసిన దైవం గణపతి, దుర్గా ఆరాధనలు చేయాలండి మీరు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 5. తులారాశి ఫలితములు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములండి. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గూడు మే 15 నుండి భాగ్యస్థానమైన మిథున రాశి రజతమూర్తిగాను మరియు శని సంవత్సరం అంతా షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగాను అద్భుత ఫలితమును కలుగు చేయును. బెట్టింగ్, జోదం, లాటరీ వంటికి దూరంగా ఉండాలండి. అన్ని వ్యాపారస్తులకు, నాటక, సినీ, సంగీత, లలిత కళారంగాలకు సంబంధించిన వారికి అనుకూల సమయం. ఏకాదశి స్థానమందు కేతు సంచారం వల్ల శుభప్రదంగా భావించవచ్చు. కాబట్టి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం అనేది పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయం మీకు ఆధిపత్యం అనేది పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సంవత్సరంలో తులారాశి వారు ఈ సంవత్సరం శ్రీ విష్ణు గణపతి ఆరాధనలు చేయాలండి. మీకు నెగిటివ్ ఎటువంటి దోషాలున్నా తొలగిపోవాలంటే. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి ఫలితములు విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అష్టమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగా పుష్కలమైన ఆదాయము, ఆరోగ్యము కలుగు చేయును. ఉత్తమ ఆశయములు నెరవేరును. శని సంవత్సరం అంతా పంచమ స్థానమందు రజతమూర్తిగాను సౌభాగ్యకరంగాను ఉండును. మీకు ఆయుర్వృద్ధి అనేది కలుగుతుంది. ప్రతి విషయాన్ని లోతైన విశ్లేషణతో అధ్యయనం చేస్తారు. మంచి ఆలోచనలు కలుగుతాయి. మంచితనాన్ని పెంచుకుంటారు. మీ వారసత్వ సంపద వృద్ధి అవుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దీక్ష లేదా ఉపాసన తీసుకుని ఆరాధిస్తే బలహీనతలు అనేవి తొలగిపోతాయి. రాహు సంచార ప్రభావం వల్ల ఛాతీ ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం కొంతవరకు అసమతుల్యతను లోనవుతుంది. వృశ్చిక రాశి వారికి కేతు దశమ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఉద్యోగ విషయంలో సంఘర్షణలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మాత్రం ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు అయితే ఉంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు చాలా మంచిదే అండి. ఈ ఆటంకాలు, అడ్డంకులు అనేవి తొలగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ధనుర్రాశి ఫలితములు మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీరికి గురుడు మే 15 నుండి సప్తమ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరం అంతా అర్ధాష్టమ స్థానమందు లోహమూర్తులుగాను ధననాశమును కలుగు చేయును. ఈ రాశి వారు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు కుటుంబ మరియు వ్యక్తిగత సంబంధాల యందు స్నేహితులకు ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. తోబుట్టువుల వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ వారికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు.
ధార్మికంగా ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలు అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఘర్షణలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు పడతారు. రాశివారు గురువారం సంబంధించిన నియమాలు పాటిస్తూ శివరాత్రి రోజు, అది మాస శివరాత్రి అయినా పర్వాలేదు, రుద్రాభిషేకం చేయించుకుంటే నెగిటివ్ అనేది తొలగుతుంది. విష్ణు సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు, శివ అష్టోత్తరాలు మీరు ప్రతిరోజు పారాయణం చేయవలసి ఉంటుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 3. మకర రాశివారి ఫలితములు: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములండి. ఈ రాశి వారికి సంవత్సరం మొత్తం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి షష్టమ స్థానమైన మిథున రాశి యందు సువర్ణమూర్తిగాను చక్కన స్వస్థతను, ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. మరియు శని సంవత్సరం అంతా తృతీయ స్థానమందు తామరమూర్తులుగాను సామాన్య ఫలితాన్ని కలుగు చేస్తారు. ఈ రాశి వారికి 2వ ఇంట్లో రాహు సంచారం వల్ల ప్రజలను ఆకట్టుకొని చాలా పనులు చేస్తారు. ఆహారానికి సంబంధించిన సమస్యలు లేదా శారీరక సమస్యలు అనేవి కలుగుతాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్య విద్య సంబంధించిన విద్యా విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. శనివారంకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం, శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నెగిటివ్ ఉన్నా అవన్నీ తొలగుతాయండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితములు: ఈ రాశి వారికి ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3. ఈ రాశివారు సంవత్సరం మొత్తం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి పంచమ స్థానమందు తామరమూర్తిగాను సామాన్య ఫలితమును, మరియు శని సంవత్సరం అంతా ధనస్థానమందు సువర్ణమూర్తిగాను సర్వశుభమును కలుగు చేయను. సంతానానికి ఇది అనుకూల సమయం. స్థిరాస్తుల ద్వారా లాభాలు అనేవి కలుగుతాయి. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు మరియు అవగాహన శక్తిని ప్రభావం చేస్తాయి. జన్మరాశిలో రాహు సంచారం వల్ల సరైన నిర్ణయాలు అనేవి తీసుకోలేరు. ప్రణాళికల్లో విజయం, విద్యలో రాణింపు ఉంటుంది. అనాలోచిత ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పనిలో తొందరపాటు ఉంటుంది. కాబట్టి చూసే ఆలోచనగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవహార ప్రతిబంధకాలు ఎన్నో విషయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల తేలికగా తీసుకోకూడదు. అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం, గౌరవం చూపాలి. నిత్యం దుర్గామాతను ఆరాధిస్తే మీకున్న నెగిటివ్ అనేది తొలగిపోతుంది. ప్రతి శనివారం పూట హనుమాన్ చాలీసా పఠించాలి. అదేవిధంగా ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. మీనరాశి ఫలితములు: మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలండి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇది సంవత్సరం అంతా వర్తిస్తుంది. ఈ రాశి వారికి గురుడు మే 15 నుండి అర్ధాష్టమ స్థానమందు రజితమూర్తిగాను ఉండటం వల్ల నూతన గృహ నిర్మాణం వారవుతారు. ఉన్నత విద్యలో రాణించును. శని సంవత్సరమంతా జన్మరాశి యందు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల విచక్షణ అధికారములు గల ఉన్నత ఉద్యోగము, సర్వ సౌఖ్యములు పొందును. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా వ్యయ షష్టమ స్థానం యందు సువర్ణమూర్తిగా ఉండి ఉత్తమ ఫలితాలు ఇచ్చును. కష్టపడి పనిచేయడం వల్ల మీరు ఉత్తమ ఫలితాలు అనేవి పొందుతారు. కానీ జూలై నుండి నవంబర్ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు అనేవి కలుగుతాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధించడం వల్ల వైద్య ఖర్చులు పెరిగి ధన వ్యయం అనేది కలుగుతుంది. నూతన వ్యాపారాలు మంచి సమయం కూడా ఇది మీకు. అదేవిధంగా దూర ప్రయాణాలు, మంచి పనులు, ధన వ్యయం కూడా కలుగుతుంది. మరియు విదేశాలకు వెళ్ళగలుగుతారు. సముద్ర వ్యాపారం, జల ఉత్పత్తులు, ఎగుమతిదారులు అధిక ధనం సంపాదిస్తారు. షష్టమ స్థానంలో కేతువు సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవులు కలుగుతారు. రైస్ మిల్ వ్యాపారాలకు, వృత్తి విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా విజయం అనేది సాధిస్తారు. నూతన వ్యాపారాలు అనేవి మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి శనివారం ఆంజనేయ ప్రార్థన చేయటం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు అనేవి తొలగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.